నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జెండా వేడుకల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ వివి రమణ కుమార్. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి. నెల్లూరులోని కలెక్టరేట్ లో కలెక్టర్ ఆనంద్ను కలిసి సమస్యలు వివరించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. పదవి ఉందని పెదవి జారితే ఎలా? మహాప్రసాదాన్ని మాటలతో మలినం చేసేందుకు, అబద్ధాన్ని నిజం చేసేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని సీఎం చంద్రబాబును విమర్శించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా లడ్డూలో కలుషితం జరిగిందని, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. నెల్లూరులోని రంగనాయకుల స్వామి దేవాలయంలో దీపారాధన చేసి నమో నారాయణ మంత్రాన్ని జపించిన జనసేన పార్టీ నాయకులు. గూడూరు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించే ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. జెండా పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా చొరవ తీసుకోవాలని డీఎస్పీ రమణ కుమార్ నిర్వాహకులకు సూచించారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలో బుధవారం రాత్రి జరగనున్న ఆంజనేయ స్వామి జెండా పండుగపై ఉత్సవ కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ రమణ కుమార్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. జెండా పండుగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం డీఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ అత్యంత వైభవంగా నిర్వహించే ఆంజనేయ స్వామి జెండా పండుగకు పోలీస్ శాఖ నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఎక్కడ బాణాసంచా కాల్చవద్దని, ఇటీవల కొన్ని ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. భారీ శబ్దాలతో డీజే లాంటివి ఏర్పాటు చేయవద్దని, అలాగే ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. పాత నేరస్తులను బైండ్ ఓవర్ చేసుకుంటామని, ఉత్సవ నిర్వాహకులు కూడా పోలీసులకు సహకరించి భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి జెండా పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన వివరించారు. ఎందుకంటే అక్కడ తాగేసి అల్లరి చేసి అన్నసరిగా గొడవ అలాంటివి జరిగింది అనుకోండి, నెక్స్ట్ నుంచే పూర్తిగా బయలుదేరి వస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా జరిగితే పోలీస్ వైపు కూడా కోఆపరేషన్ ఉంది. ఆ విధంగా ప్రశాంతంగా జరగకుండా ఇర్రెగ్యులర్గా చేసేసి అంతకాడ చేసి అనుకోండి, దాని మీద ఏంటంటే ఆంక్షలు అనేది చాలా పెరిగిపోతాయి. అలాంటి మీరు కూడా ఫ్రీగా చేసుకోవడానికి కష్టం. దయచేసి ఏంటంటే అలాంటి పరిస్థితి మాత్రం క్రియేట్ చేయదు. ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణతో మీ జెండాని మీదే భావిస్తారు. మీ జెండా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే చుట్టాపుంటే వాళ్ళే బాధ్యత. కానీ ఆ టైంలో మాకు తెలియదు, మాకు సంబంధం ఎవరు బయట వాళ్ళు హెచ్చరిక చేశారంటే మాత్రం మేము ఊరుకోము. ఎక్కడ ఏ జెండా దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ జెండా సంబంధించి ఉంటే దానికి బాధ్యత వహించాలి. కాబట్టి మీరు దానికి ఏంటంటే కట్టి ఉంటే దానికి బాధ్యత వహించాలి. అదేవిధంగా పొజిషన్ మాత్రం పాల్గొంటారు. ఏంటంటే మద్యం సేవించడం ఏంటంటే మంచి చెడు అనేది కోల్పోతారు, విచక్షణ కోల్పోతారు. కోల్పోయి అన్నసరిగా ఏంటంటే వాడిని కొట్టి వీడిని కొట్టి తోసేసి నెట్టేసి అన్నసరి ఏంటంటే గలాలు చేసి మళ్ళీ దెబ్బలాడటం ఎన్ని అయిపోతాయి. అలాంటి ఇంటి వయసులో మద్యం సేవించడం వల్లే మీ జెండాల దగ్గరికి రానియొద్దు. వాళ్ళని అలాంటి వాళ్ళు దూరంగా పెట్టాల్సిన పైకి వేసి మీరు తెలుసుకుంటారు. ఆ ఏదైతే ఆల్రెడీ మనం చూసి ఉండడం ఆల్రెడీ ఒక 20 days బ్యాకే ఇక్కడ మనం కూడా జరిగింది. టపాసు పైకి వచ్చి ఆయన వచ్చేసి ఆల్రెడీ టపాయిలుగా ఉన్న బండి మీద పెట్టేదానికి మొత్తం కాలిపోయి ఒక పిల్లవాడు దాంట్లో ఏంటంటే కాలిపోయి సరిపోయాడు. మరి చాలా మందికి గాయాలని. అలాంటి పరిస్థితి ఏంటంటే ఇలాంటి పొజిషన్లు ఏంటంటే చాలా జాగ్రత్త పడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే దాన్ని దృష్టి పెట్టుకుని, అదేవిధంగా డీజేలు ఏంటంటే వాస్తవంగా డీజేకి అనుమతి లేదు. డీజిల్ అయితే మీరు ఏదన్నా బైకులు కానీ అలాంటివి కానీ ఏదన్నా టపెట్లలో అలాంటివి పెట్టుకొని మీరు పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఏదంటే ఆల్రెడీ మొన్న 4 days బ్యాక్ ఒక మహిళా మా ఇంటికి వచ్చింది, మా డిఎస్ గారికి వచ్చింది. సార్ ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం కూడా డీజిల్ పెట్టేసి చెవులు పలిగిపోయే సౌండ్లను మా గోడలన్నీ కూడా షేక్ అయిపోతాయి. ఆ విధంగా సౌండ్లు పెడుతున్నారు. మా ఇంట్లో పేషెంట్లు ఉన్నారు, గుడిదే పేషెంట్లు. అలాంటి సౌండ్ ఇస్తే మాత్రం ఇంట్లో పేషెంట్ సరిపోతారు సార్. కొంచెం దయచేసి మీరు ఆ విధంగా చేయకుండా కాపాడితే మా యొక్క ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు దగ్గర చూసుకుంటే ఆ ఒక మహిళ వచ్చి చెప్పిందంటే అలాంటి అభిప్రాయంతో చాలామంది ఉంటారు. అలాంటి అభిప్రాయంతో చాలామంది బతుకుంటారు. కాబట్టి దయచేసి మనం చేసుకునే పండుగ ఏంటంటే పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ అనేది కలిగించుకోవడం. కాబట్టి పండుగ చేసుకుందాం. కాకపోతే
దాని ఒక పద్ధతులు చేసుకోవాలి. మరి ఏంటంటే టూ వచ్చి మితిమీడిన సౌండ్లు పెట్టేసేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టి అలాంటి చేసుకోవద్దు. అదేవిధంగా మీరు ఏదన్నా చిన్న విషయం ఉంటే వెంటనే పోలీస్ వారికి తెలియపరచండి. ప్రతి ఓళ్ళు కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోండి. పోలీస్ పర్మిషన్ తీసుకున్న ప్రతి జెండాకి మేము ప్రొటెక్షన్ కల్పిస్తాం. అక్కడ 1 or 2 కానిస్టేబుల్ పెడతాము. వాళ్ళు మీతో పాటుగా ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే మన పత్రికా స్వాతంత్రం దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాపం. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏదైనా చిన్న విషయం ఉన్నా సరే వెంటనే నాకు కానీ మా సీఎల్ కానీ వెంటనే తిరిగి వచ్చి మేము వెంటనే అక్కడ తినేవి. ఏదన్నా చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ దాన్ని 2వ తారీఖు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ జెండా పండుగని భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున కోరడమైంది. మరి ముఖ్యంగా 2వ తారీఖు ఈవినింగ్ నుంచి సుమారు ఈ టైం నుంచి నెల్లూరు గూడూరు టౌన్లోకి ఎటువంటి ట్రాఫిక్ రానియకుండా బస్టాండ్ నుంచి చెక్ పోస్ట్ పెడతాము. ఏదైనా వెంకటగిరి వెళ్ళే బస్సులు చెక్ పోస్ట్ నుంచి హైవే మీదుగా నారాయణ కాలేజీ మీదుగా సాధుపేట సెంటర్, బనీసాపేట, వై జంక్షన్ మీదుగా అటు వెళ్తాయి. అటు నుంచి వచ్చేవి కూడా యాక్చువల్గా అదే రూట్లో వెళ్ళడం జరుగుతుంది. టోటల్గా 1 టౌన్లో ఇప్పటి వరకు 21, 22 జెండాలకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. ఈ పర్మిషన్ తీసుకున్న వాటికి మెయిన్ ఎక్కువ మనకి ఇంతకుముందు పెద్ద జెండాలు వచ్చేసి కర్నాల వీధి, తూర్పు వీధి, అలనాథ స్వామి టెంపుల్, కోనేటిమెట్ట, మిట్టపాలెం, గమలపాలెం, అరుంధతివాడ ఈ 7కు సంబంధించి ఎక్కువ ఉంటాయి. మిగతా అంతా చిన్న చిన్నవి కాబట్టి ఎవరైనా ఎక్కడైనా పొజిషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ స్టార్ట్ అయిన దగ్గర వెనక ఎవరైనా వస్తుంటే మన పొజిషన్ కొంచెం ముందుగా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ముందు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చాలా తొందరగా స్టార్ట్ చేసి తొందరగా క్లియర్ చేయగలరని పోలీస్ శాఖ నుంచి కోరడమైంది. అదేవిధంగా ఈ పొజిషన్ నడిచేటప్పుడు ఆ కమిటీ వారిదే ఆ బొమ్మ దగ్గర, జెండా దగ్గర పూర్తి బాధ్యత ఆ కమిటీ వారిదే నిర్ణయించడమైనది. ఈ జెండా నడిచేటప్పుడు పూర్తిగా బాణాసంచా అటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎర్లీగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎర్లీగా కంప్లీట్ అయ్యే విధంగా చూడవలసిందిగా తెలపడమైంది. ఈ యొక్క కార్యక్రమం ముందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారందరూ కూడా పూర్తి బాధ్యత వహించాలి. ఈ సమావేశంలో సిఐలు శేఖర్ బాబు, శ్రీనివాసులు, ఎస్ఐలు తిరుమలరావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ఆర్పీఎఫ్ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక వృద్ధాశ్రమంలో ఆర్పీఎఫ్ పోలీసులు వృద్ధులకు పండ్లు వంటి వాటిని పంపిణీ చేశారు. అనంతరం ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ప్రభాకర్ మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. रेलवे स्टेशन का मैं इंचार्ज हूँ, रेलवे का, रेलवे प्रोटेक्शन फोर्स का। तो मेरा नेटिव पहले राजस्थान है, मेरा पोस्टिंग इधर है राजस्थान राजस्थान। तो हमारे क्या जो आरपीएफ का स्थापना दिवस है ना, उसका वीक चल रहा है, रेजिंग डे वीक। आरपीएफ वारोत्सवाలు జరుగుతున్నాయి, దాని కారణంగా సార్ ఇక్కడికి వచ్చారు. तो उसके लिए प्रोग्राम आयोजित किया जाता है। तो उसमें एक ये भी प्रोग्राम हमने इंक्लूड किया है। నుంచి ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిఐ గారు వచ్చారు. మనకి సెప్టెంబర్ 21వ తారీఖు ఆర్పీఎఫ్ వారోత్సవాలు జరుగుతున్నాయి. దాని ప్రకారంగా ఏదైనా ఒక వృద్ధులకి ఏదైనా పనులు పొలాలు ఇచ్చి కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో సార్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి పంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారమ్మా. దానికి ఏదో మాకు చిన్న కానుక, ఏదో మీకు వయసులో పెద్దవాళ్ళు మా చిన్న కానుక మీరు స్వీకరించి కృతజ్ఞులు కావాలని నేను భావిస్తున్నాను. నెల్లూరులోని కలెక్టరేట్ లో కలెక్టర్ ఆనంద్ను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలను ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంకటగిరి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. అందుకు కలెక్టర్ ఆనంద్ స్పందించారు. పదవి ఉందని పెదవి జారితే ఎలా అని సీఎం చంద్రబాబును టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ మహాప్రసాదాన్ని మాటలతో మలినం చేసేందుకు, అబద్ధాన్ని నిజం చేయడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దైవద్రోహం చేశారన్నారు.
సుప్రీంకోర్టు స్పందిస్తూ వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ధర్మాసనం దైవం మానస రూపమై సత్యాన్ని సర్వులకు నినదించింది. పదవి ఉందని పెదవి జారితే, మహాప్రసాదాన్ని మాటలతో మలినం చేసేస్తే, అబద్ధాన్ని నిజం చేయటానికి స్వపక్ష అక్షరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటం భక్తద్రోహం, ప్రజాద్రోహం, దేశద్రోహం, దైవద్రోహం. మనుషుల్ని మోసం చేయవచ్చు, మానవాతీతుణ్ణి మోసం చేయగలమా? ఆయన మహాప్రసాదానికే మాలిన్యం అంటగడితే భస్మం చేయకుండా సత్యాన్ని సర్వులకు చాటి చెప్పినాడు. ఈ రోజున లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా కలచివేసిందో, ఈ రోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో, దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ ను చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది. రాజీవ నేత్రుని రాజకీయాలలోకి లాగకండి, విశ్వరూప శక్తిని వివాదాల్లోకి తీసుకురాకండి అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ రోజున ఇంత అన్యాయానికి ఒడిగట్టినటువంటి ప్రభుత్వం, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా అనరానటువంటి మాటల్ని మాట్లాడి, ఓ నాటు సారాయి తాగినటువంటి వ్యక్తి నడి రోడ్డుల్లో ప్రేలాపనలు చేసే విధంగా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం. ఈ రోజున ధర్మాసనం చాలా సరిగ్గా స్పందించింది. వాస్తవాలు ఏంటి అన్నది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈవో చెప్పినటువంటి మాటలకు తద్భిన్నమైనటువంటి మాటలు చెబుతూ పూర్తి వ్యతిరేకంగా మేము మా ప్రభుత్వము లడ్డూ ప్రసాదాలలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడాము అనే ప్రకటన చేసిన తర్వాత ఆయన నియమించినటువంటి ద్వారా వచ్చేటువంటి నివేదిక ఏ రకంగా ఉంటుంది? ఏ మాత్రము కూడా అక్కడ తప్పు జరగకుండా ఉంటే, తప్పు జరిగినట్టుగా ప్రపంచానికంతా ప్రచారం చేసేసి ఆయన తైనాతీలు, ఆయనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా మొత్తం ప్రపంచానికంతా కూడా ఈ రకంగా మహాప్రసాదం మహామాలిన్యమైపోయింది అని సాక్షాత్తు దేవదేవుణ్ణే రాజకీయాలలోకి లాగేసి. కోట మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన నాసిన పవిత్ర అనే విద్యార్థిని వైద్య విద్యకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో సీట్ సాధించింది. ఈ సందర్భంగా వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడిచే శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆ విద్యార్థిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి విద్యార్థి పవిత్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి డివి అనంతబాబు, హరీష్, శివకృష్ణ, శేఖర్, వంశీ, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతం సిద్ధవరం గ్రామానికి చెందినటువంటి చిన్నారి కుమారి నాసిన పవిత్ర అనేటువంటి అమ్మాయి, అందులో వెంకట సుబ్బయ్య తిరువుకట్టకు సంబంధించినటువంటి వాళ్ళ మనవరాలు కృష్ణ సిద్ధవరం వాళ్ళ అమ్మాయి ప్రతిష్టాత్మకమైనటువంటి వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యలో ఆమె సీట్ సంపాదించడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఈ సందర్భంగా అందులో భాగంగా ఈనాడు ఈ చిన్నారిని ప్రోత్సహించాలి, ఒక స్ఫూర్తివంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ చిరు సత్కారాన్ని, ఒక అభినందనలు తెలియజేసేదానికి ఇక్కడికి పిలిపించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఒకసారి ఆలోచన చేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చేటువంటి విద్యార్థులు వైద్య విద్యలో సీట్ అనేది కష్టమైనటువంటి రోజుల్లో వైద్య విద్యలో సీట్ సంపాదించడమే కాకుండా అందులో ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో సీట్ సంపాదించినందుకు ఆమెకు హృదయపూర్వకంగా ఈ సంస్థ పక్షంగా, శ్రీరామసేన పక్షంగా, వ్యక్తిగతంగా నా పక్షంగా తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోట మండలం సిద్ధవరం గ్రామంలోని నాసిన కృష్ణ రాజేశ్వరి దంపతుల కుమార్తె చిరంజీవి నాసిన పవిత్ర అనేటటువంటి చిన్నారి 10వ తరగతి వరకు గ్రామీణ నేపథ్యంలో చదువుకున్న ఈ చిన్నారి
MBBS సీట్ను సాధించింది నీట్లో. ఈ సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్వి యూనివర్సిటీలో MBBS సీట్ను సాధించిన సందర్భంగా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున చిన్నారిని ల్యాబ్ రిపోర్ట్ల ప్రకారం లడ్డూలో కలుషితం జరిగింది కాబట్టి దోషులను శిక్షించాలని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని, హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందువుకు ఉందని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ తెలిపారు. నెల్లూరులోని రంగనాయకుల స్వామి దేవాలయంలో జనసేన పార్టీ నాయకులు దీపారాధన చేసి నమో నారాయణ మంత్రంతో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీపం అంధకారాన్ని తొలగిస్తే దీపారాధన అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది. హిందూ ధర్మానికి భంగం వాటిల్లింది. ప్రతి ఒక్కరూ మాట్లాడండి, అజ్ఞాన తెరలు తెంచుకొని మన ధర్మాన్ని మనం కాపాడుకోండి అని సూచనప్రాయంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు లడ్డూలో జరిగిన కల్తీని ప్రశ్నించండి అని చెప్పి పిలుపునివ్వడంతో మా నగర నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో రంగనాయకులపేట దేవాలయంలో రంగనాయకుని ఆలయంలో దీపారాధన జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే నమ్ముతున్నారు. ఇందాక దీక్షితులు చెప్పినట్టు పొరపాటు జరిగిపోయింది, మరి ఇంకెప్పుడు పొరపాటు జరగదు, మేము దాని క్వాలిటీని చెక్ చేస్తాం, మరలా ఇలా జరగకుండా చూస్తాం, లడ్డూ ప్రసాదాన్ని అందరూ తినవచ్చు అని చెప్పి నాయకులు చెప్పాల్సింది పోయి కళ్ళబొల్లి బాటలు చెప్తున్నారు, జరిగింది జరగనట్టుగా చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అన్నట్లుగా ఖచ్చితంగా జరిగిన అవినీతికైనా విగ్గు తేల్చాల్సిందే. అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా దీన్ని ప్రశ్నించాల్సిన విషయం ఉంది. ఎవరి ధర్మం వాళ్ళది, వాళ్ళు దాన్ని కాపాడుకోవాల్సిందిగా నోరు విప్పి జరిగిన అన్యాయాన్ని అవినీతిని ప్రశ్నించాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ రంగనాథ స్వామి దివ్యక్షేత్రం నందు మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అపవిత్రమైన కారణంగా ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షని పురస్కరించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు అనుగుణంగా నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ తిరుపతి పట్టణంలోని అక్కారంపల్లి సుబ్బారెడ్డి నగర్ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హై సేవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఒక 3-4 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో భాగంగా ఒక ఫోర్ట్నైట్ అంటే 2 వారాలకు పైమించి ఈ కార్యక్రమాన్ని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ప్రతిరోజు యాక్టివిటీ కూడా మనము చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు అక్టోబర్ 1వ తారీఖున మనము తిరుపతి నియోజకవర్గం వినాయక్ సాగర్ లేక్ చుట్టూ మనము గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారితో, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య గారితో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మనము కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఇక్కడ ఒక క్లెన్లీనెస్ డ్రైవ్ని అంటే ముఖ్యంగా దీన్ని అవేర్నెస్ కోసం మనము ఇక్కడ చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మనకి స్వచ్ఛతా హై సేవ కార్యక్రమంలో గడిచిన 2 వారాల్లో ఎన్నో రకమైనటువంటి మనం కార్యక్రమాలు చేసాము. అందులో భాగంగా మనము ఈ స్వచ్ఛత క్లెన్లీనెస్ డ్రైవ్స్ అని మీ అందరూ కూడా చూసుంటారు. తిరుపతి చుట్టుపక్కల కూడా చాలా పంచాయతీల్లో మనము పెద్ద ఎత్తున ఈ డంపులన్నింటినీ కూడా అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డంప్స్ని కూడా మనము చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని
అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఒక అనుభవశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఎప్పుడో 20 సంవత్సరాల ముందు కూడా పెట్టడం జరిగింది. అవన్నిటిని కూడా క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టడం జరిగింది, చెట్లు నాటడం జరిగింది. ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఈ యొక్క ప్రభుత్వం చేపడుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు, తిరుపతి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ నాయకులు, పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా దీంట్లో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి తిరుపతిని కలుషిత లేకుండా రేపు కూడా ఒక కార్యక్రమం మనం 10:30కి కచ్చిపి ఆడిటోరియంలో చేయడం జరుగుతుంది. అందుకు అందరు స్టూడెంట్స్ కూడా ఆహ్వానించాము. సో అందులో ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది శానిటేషన్ వర్కర్స్కి, యూడిఎస్ వర్కర్స్కి. అలాగే మనము ఈ 2 వారాలలో ఎవరికైతే పోటీలు కండక్ట్ చేస్తామో వేస్ట్ ఆర్ట్, పరుగు పందాలు, వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏంటంటే తిరుపతి ప్రజలకి చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ బస్ స్టాండ్, రైల్వే స్టేషను, శ్రీనివాసం, విష్ణునివాసం, చౌల్టీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అది మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ డిపార్ట్మెంటే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జెండా వేడుకల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ వివి రమణ్ కుమార్. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి. నెల్లూరులోని కలెక్టరేట్ లో కలెక్టర్ ఆనంద్ను కలిసి సమస్యలు వివరించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. పదవి ఉందని పెదవి జారితే ఎలా? మహాప్రసాదాన్ని మాటలతో మలినం చేసేందుకు, అబద్ధాన్ని నిజం చేసేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని సీఎం చంద్రబాబును విమర్శించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా లడ్డూలో కలుషితం జరిగిందని, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. నెల్లూరులోని రంగనాయకుల స్వామి దేవాలయంలో దీపారాధన చేసి నమో నారాయణ మంత్రాన్ని జపించిన జనసేన పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.